హలో గైస్, వెల్కమ్ టు రాకీ బాయ్ ఛానల్. నేను మీ టింకు. ప్రస్తుతానికి అయితే డే 1 లాగ్ మీరు చూసిరు. డే 2 లాగ్ స్టార్ట్ అవుతుంది. మేము ఒక బీచ్ కి వెళ్తున్నాం. బీచ్ పేరు ఏం పేరు? ఆరంబుల్ బీచ్ కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ వాటర్ రైడ్స్ సో అమేజింగ్ ఉన్నాయంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. మేము సో ఎక్సైట్ తో ఉన్నాం. సో మనోడైతే యాజ్ యూజువల్ గా సైలెంట్ కూర్చుండే, ఏం తెలియని లాగా. వీడియోలో మటుకు అల్చల్ ఉంటుంది ఏంది. సో మీరందరూ వాచ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మనకు బైక్స్ రెంట్ దొరుకుతున్నాయి. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు గోవాకి ఇక్కడైతే విజిట్ అవ్వండి. ఇక్కడ బైక్ రెంట్ తీసుకోండి. తెలిసిన మన తెలుగు అతనే. సో చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా మంచి తక్కువ ప్రైస్ కి ఇస్తాడు. హలో గైస్, సక్సెస్ఫుల్లీ ఆరంబుల్ బీచ్ రీచ్ అయిపోయినాం. నేను, టింకు, పృథ్వీ. ఫైనల్ గా అయితే మనము బోటింగ్ కి వచ్చేసినాం. ఇక్కడ స్కూబా డైవ్ ఉంది, పారాగ్లైడింగ్ ఉంది, ఇంకా వాట్ ఎవర్ బనానా రైడ్ ఉంది, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడైతే. మాకైతే చాలా క్రేజీగా ఉంది. ఎప్పుడెప్పుడు వాటర్లోకి వెళ్దామా అన్నట్టుంది. సో మన మనీ కూడా ఇటు లడ్డా కూడా ఫుల్ ఎగ్జైట్ తో ఉన్నారు. నీళ్ళ లోపలికి వెళ్దామా అని. సో మాకైతే చాలా భయంగా ఉంది, కాకపోతే ఎగ్జైటింగ్ దానికన్నా ఎక్కువ ఉంది. ఒక్కసారి బీచ్ కవర్ చేసుకోండి, మీరు అంతా చూడండి గాయ్స్ ఎట్లా ఉంది. సో గాయస్, మన ఫ్రెండ్స్ కూడా అక్కడ ఒక బోట్ లో వస్తున్నారు. మేము కూడా స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఒకసారి విజిట్ చేసుకోండి మీరు అందరూ. సో ఆ బోట్ లో అలా వస్తుండే, అలలు తాకుతుంటే మాకైతే చాలా థ్రిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలా భయంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫైనల్ గా అయితే మేము అనుకునేది మటుకు రీచ్ అయిపోయినాం ఇక్కడికి. హాయ్ గాయ్స్, ఒకసారి హాయ్ వేసుకోండి.
గాయ్స్ ఫైనల్ గా అయితే రూమ్ చెక్అవుట్ చేసినాము. చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ ఏరియా చాలా బాగుంటది అంట చూడడానికి. సో ఇక్కడికైతే వెళ్తున్నాము. సో మీకు ఏమేమి ఉన్నాయో అక్కడ విజువల్స్ ఒకసారి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకొకటి ఎక్కడెక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ టెంపుల్ అన్ని పిక్చర్స్ అయితే పెట్టారు. సో పోర్ట్ ఏరియా మొత్తం ఒకసారి మనం కవర్ చేసుకుందాం. సో లెట్స్ గో గైస్. ఇదైతే అప్పట్లో జైలు అంట. సో ఈ కింద నుంచి ఖైదీలకి మనకు కావాలన్న ఫుడ్ అలాంటిది ఇక్కడ నుంచి సప్లై చేసేవాళ్ళంట. సో ఒకసారి మనం దీని లోపలనే ఖైదీలు ఉంచేవాళ్ళంట. లోపలికి చాలా లోపలికి భయంకరంగా ఉంది. అప్పట్లో శిక్షలు ఎలా ఉండేటో తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. సో మన ఫ్రెండ్స్ కూడా దీన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి మన ఫ్రెండ్స్ కూడా కవర్. హే గాయ్స్, హలో, సే హాయ్. వ్యూ పాయింట్ ఉంది ఒకటి, అక్కడికి వెళ్తున్నాం మేమైతే చూడడానికి. సో మనం కూడా ఒకసారి అందరం చూద్దాం. సో గాయస్, బ్యాక్ టు హైదరాబాద్ దారిలో ఉన్నాం మేమైతే. వెళ్ళే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే చూసినాము. అక్కడికి వెళ్ళి అతన్ని చూస్తే చాలా భయం వేసింది. ఎందుకంటే బ్లడ్తోని చాలా ఘోరంగా ఉన్నాడు. ఇంకా వెంటనే 198కి కాల్ చేసి అతన్ని అయితే హాస్పిటల్ పంపించడం జరిగింది. సో ఇదైతే మొత్తానికి ఓవర్టేకింగ్ వల్ల జరిగిన ప్రమాదం అయితే అని అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాం మేము కూడా. ఏదైతే అయిందని చెప్పేసి మేము కూడా వెళ్ళి అతనికి కొంచెం హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఓవర్టేకింగ్ చేయకండి, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మనమైతే ప్రజెంట్ గోకర్ణకు వచ్చినాం. గోకర్ణకు వచ్చేసి కార్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ చిన్న బీచ్ ఉందని చెప్పేసి ఇక్కడ మేమైతే చూసాము. కానీ నైట్ టైంలో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది బీచ్. ఏదో తెల్లగా కనిపిస్తుంది. అంత భయంకరంగా అయితే అంత భయంకరంగా ఉంది.
సో ఒకసారి మీరు కూడా చూడండి నైట్ టైంలో ఎలా ఉంటుంది ఒకసారి బీచ్. ఆ అలల శబ్దంకి మాకైతే చాలా భయం వేస్తుంది. డేలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో వాటర్లో, నైట్ టైంలో అంత భయంకరంగా